ఒకప్పుడు ఘనమైన అడవిలో అత్యంత శక్తివంతమైన సింహం నివసించేది. అడవిలోని అన్ని జంతువులూ దాని బలానికి భయపడేవి. సింహం ఒక్క గర్జన చేస్తే చాలు అన్ని జంతువులూ పారిపోయేవి. కాలం గడిచింది. సింహం వృద్ధమైంది. దానికి పూర్వంలా బలం లేదు. వేగంగా పరిగెత్తి వేటాడే శక్తికూడా తగ్గిపోయింది. అప్పుడు సింహం ఒక కపటమైన పథకం వేసింది. అది ఒక పెద్ద గుహలో పడుకుని నేను చాలా అనారోగ్యంగా ఉన్నాను అని నటించసాగింది. సింహం మాట విన్న జంతువులు దాన్ని చూడడానికి గుహలోకి వెళ్లేవి. లోపలికి వెళ్లిన జంతువులు మళ్లీ బయటకు రావడం లేదు. రోజులు గడుస్తున్నాయి. అడవిలో జంతువులు ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి. ఒకరోజు తెలివైన నక్క ఆ గుహ దగ్గరకు వచ్చింది. నక్క గుహలోకి వెళ్లకుండా దూరంగా నిలబడి గట్టిగా అంది, అడవిరాజా సింహమా, మీ ఆరోగ్యం ఎలా ఉంది? గుహలో నుండే సింహం పలికింది, నాకు చాలా అనారోగ్యం నక్కా, దయచేసి లోపలికి వచ్చి నన్ను చూడు. నక్క వెంటనే లోపలికి వెళ్లలేదు. అది నేలను జాగ్రత్తగా గమనించింది. గుహవైపు చాలా పాదముద్రలు లోపలికి వెళుతున్నాయి. కాని ఒక్క పాదముద్ర కూడా బయటకు రావడం లేదు. అది చూసిన నక్కకు అంతా అర్థమైంది. నక్క చిరునవ్వుతో అంది, అడవిరాజా, మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. సింహం ఆశగా అడిగింది, అయితే లోపలికి ఎందుకు రావడం లేదు? నక్క తెలివిగా సమాధానం చెప్పింది, లోపలికి వెళ్లిన వారి పాదముద్రలు ఉన్నాయి, కాని బయటికు వచ్చిన వారి పాదముద్రలు లేవు. అందుకే నేను లోపలికి రావడం లేదు. అంతే. నక్క వెంటనే అక్కడినుంచి వేగంగా పారిపోయింది. సింహం తన మోసాన్ని నక్క గుర్తించిందని తెలుసుకొని మౌనంగా మిగిలిపోయింది. నీతి: బలం కంటే బుద్ధి గొప్పది. తెలివైనవాడు ఎప్పుడూ ప్రమాదం నుంచి తప్పించుకుంటాడు.